ఏం చేస్తున్నావు? సరే కొలత చెప్పు అయితే ముందు. ఈ గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకోవాలి. చిన్నగా స్లోగా పర్లేదు. గ్లాస్ తీసుకోవాలి. తీసుకొని చిన్న గిన్నెలు పోసుకోవాలి. ఇప్పుడు ఆ గ్లాస్ గోధుమ పిండికి ఈ గ్లాస్ ఉన్నారు పంచదార. మరి ఆయిల్ ఒక గ్లాసు. ఏ ఆయిల్ అయినా నెయ్యి అయినా ఏదైనా ఏ గోధుమ పిండి దేంతో తీసుకుంటామో దాంతో చిన్న గ్లాస్ అయితేనే పెద్ద గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్ తోటి. ఇప్పుడు పంచదార ఎంత పోస్తున్నావు? 1.5. సరిపోయితే ఇంకొంచెం తెచ్చేనా ఉంది. సరే నూనె అయినా నెయ్యి అయినా ఈ గ్లాస్ తో గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఈ దీంతో 1.5 పంచదార పోస్తాము. ఈ గ్లాస్ తోటి నూనె అయినా నెయ్యి అయినా దేనైనా ఒకటి పోసుకోవాలి. నీళ్లు ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాం. నీళ్లు తర్వాత చెప్దు, ముందు మనం రవ్వ అదే పిండి బాగా ఒకసారి చెబుతాను. నూనె పోద్దు అమ్మా, ఇదంతా బాగా పిండి బాగా నూనె. ఇప్పుడు నూనె నెయ్యి హాఫ్ తీసుకోవచ్చా? సరే అయితే ఒక నిమిషం. ఇప్పుడు ఎక్కడమ్మా ఆయిల్ ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకుంటే ఒక గ్లాసు నూనె తీసుకోవాలి. నువ్వు పెట్టలే, నేను తత్త సర్దుకుంటాను. నూనె తీసుకోవాలి. ఈ నూనె వాటర్ పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మరి నెయ్యి ఇప్పుడు మనం ఏదైనా నెయ్యి తర్వాత పోసుకోవచ్చు. తర్వాత నెయ్యి ఓకే. కొంచెం ఏమన్నా వేస్తావా నెయ్యి? మరి ఇప్పుడే వేయను, వేగేటప్పుడు వేసుకోవచ్చు. సరే అయితే హీట్ అయ్యేలోగా వాటర్ వేడి చేసుకుంటాం అంతేగా? ఆయిల్ కాదు, పిండి వేగే లోపల నీళ్ళు కావాలి. సరే అయితే ఇప్పుడు 3 గ్లాసులు నీళ్లు తీసుకుంటాం. ఒక గ్లాసు గోధుమ పిండికి 3 గ్లాసులు వాటర్. సరే అయితే జీడిపప్పు మనం ఇందులో వేసేస్తే మాడిపోతాయి. అంతా ఏగిన తర్వాత మనం వేరే దాంట్లో వేయించుకొని దాంట్లో పోసుకుంటాం. ఓకే. ఇంకా యాగాలి కదమ్మా? ఇంకా యాగాలమ్మా, గోల్డ్ కలర్ రావాలమ్మా, బ్రౌన్ కలర్ రావాలి బాగా గోల్డిష్. వాటర్ కూడా యాలక్కాయలు కొట్టేసి వాటర్లో, యాలక్కాయలు వాటర్లో వేసి దానిలో కూడా వేసింది. గ్లాస్ చేసావు కదమ్మా, ఎంతమందికి వచ్చింది? మామూలుగా అయితేనేమో బంతుల మీద ఒట్టించుకోవాలంటే ఒక 25 మందికి వస్తుంది. ఇంతే కదా పెట్టేది బంతుల మీద. ఇప్పుడు ఇది ప్రసాదంగా కదా మన వినాయకుడు, ఒక 50 మందికి వస్తుంది. ఇప్పుడు ఇది 50 మందికి వచ్చిద్దా? ఇంత పెడితే ఎంత పెడతాము అంతేలే. మళ్ళీ పంచదార నీళ్ళు అన్నీ పడుతున్నాయి కాబట్టి పిండి బొద్దిగా ఇద్ది. కేజీ పిండి చేస్తే 100 మందికి వస్తుందమ్మా. ఏది గోధుమ పిండి అల్వా? మరి గోధుమ పిండి కేజీ వేసుకో, కేజీన్నర పంచదార వేసుకో, కేజీ నూనె పడుతుంది. మొత్తం 5 కేజీలు అవుతుంది. వాటర్ ఉన్నాయా? అడుగంట కూడా తప్పాలి. అదిలో మళ్ళీ అడుగంట మాడిపోతుంది కదా. ఏమ్మా ఏగిందా? ఇట్లా వెడల్పాటి కడాయిలు అలా చేసుకుంటే ఫ్రీగా ఉంటదేమో. ఏమా అంతే ఉంటదమ్మా. మనం తిప్పుకోవడానికైనా కలబెట్టుకోవడానికైనా నీళ్ళు పోసినప్పుడు పొంగి వస్తుంది కదమ్మా. ఇప్పుడు ఇది పొంగిద్దా? జాగ్రత్త అయితే అమ్మ. పంచదార ముందా నీళ్లు పోయాల ముందు? వాటర్ అన్ని అయిపోయిన తర్వాత బాగా కలబెట్టుకున్న తర్వాత లాస్ట్ మనం ఉప్మా తిప్పుకున్న తర్వాత లాస్ట్కి పోయాలి. వచ్చిందామా? ఇదిగో గోల్డ్ కలర్ వచ్చింది చూసా? వచ్చింది, ఎర్రగా వచ్చింది. ఈ ఎర్రగా వచ్చిన తర్వాత వాటర్ పోస్తాను చూస్తున్నాం. వాటర్ ఒకేసారి పోసుకోకూడదు. 3 గ్లాసుల నీళ్ళు కూడా ఇలా పోస్తుంటాను, పొంగుతుంటా చూస్తాను. జాగ్రత్త అమ్మా. ఇలా పొయ్యంగానే చిన్నగా పుసపుసా వస్తుంది. ఓకే ఓకేనా? చిన్నగా కొంచెం పోసుకుంటూ తిప్పుకోవాలి. మొత్తం ఒక్కసారిగా వాటర్ పోయకూడదు. పోస్తే మనకి ముఖానికి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు పోస్తున్నాం కొంచెం మిగతాయి. నీళ్లు పోసుకున్నా కొద్దిగా పట్టమనుకుంటే కొద్దిగా ఉంచుకోవచ్చు. అదేలే. ఒక గోధుమ పిండి పట్టుద్దు, ఒక గోధుమ పిండి పట్టదు. అందుకోసమని 3 గ్లాసులు నీళ్లు కొలుసుకున్నా వాటర్ కాగబెట్టి. కానీ కొంచెం లిక్విడ్ లాగా ఉన్నా మనం పెట్టేలో ఆరిపోయిద్ది, గట్టిపడిద్దిగా. గట్టిగా తిప్పాలా? అదే అడగంటకుండా కొంచెం నెయ్యి వేయమ్మ బాగా. ఒక గిద్ద నెయ్యి పోయి అదేలే జీడిపప్పు వేయించేటప్పుడు
కిస్మిస్ జీడిపప్పు వేసుకోవచ్చుగా. వేసుకోవచ్చు, కొద్ది జీడిపప్పు అయినా వేసుకొని పోసుకోవచ్చు. వాటర్ మిగిలిపోయినాయి. ఇప్పుడు పంచదార మొత్తం గ్లాసున్నర. ఇది బాగా కొంచెం వేగాల. నెయ్యి మొత్తం వేసేస్తున్నావమ్మా. నెయ్యి మంచిగా ఉంటుంది. వేద్దామమ్మా, జీడిపప్పు మొక్క వేద్దాం, బాగుంటుంది. ఏమవుతుంది అన్నీ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బాదం పప్పు, పిస్తా పప్పు, మనం తినేదే కాబట్టి టేస్టీగా ఉంటుంది. అవి కూడా వేసేసి కిస్మిస్ వేసేసి అయిపోయిందా? అయిపోయింది చూడు, కలర్ఫుల్ గా వచ్చింది. ఇక చేసావు కదా, శుభ్రంగా కప్పుల్లో పెట్టేసి మీ వినాయకుడు నైవేద్యం పెట్టేసుకో. థ్యాంక్స్ మా. ఇదిగో వేడి వేడి గోధుమ పిండి హల్వా రెడీ అయింది. థ్యాంక్స్ మా.